ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మహిళలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంపై తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ శ్రేణులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వర్కర్స్ కలిసికట్టుగా ప్రజలను పలకరించి వారి మద్దతు కూడగట్టడం అపూర్వమైన విషయమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైచిల్లుకు కుటుంబాలను కలుసుకోవడం అరుదైన రికార్డని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో 1 కోటికి పైగా కుటుంబాలు పాల్గొన్న బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పరిపాలన ద్వారా మాత్రమే మా భవిష్యత్తు బాగుపడుతుందని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి స్పందన కానీ, మరి మేము అడిగినటువంటి ప్రశ్న వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానాలు కానీ అవన్నీ కూడా అర్థం పడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా స్టిక్కర్ని అంటించుకునేటువంటి క్రమంలో కూడా మేము తప్పనిసరిగా అడుగుతూ ఉన్నాం. ఏమో మరి మీ ఇష్టపూర్వకంగా అయితేనే మేము ఈ స్టిక్కర్ అంటించడం జరుగుతుందని చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా వాళ్ళ ఇంటి మీద స్టిక్కర్ అంటించుకోవడం, అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన 4 సంవత్సరాల పరిపాలన మీద, ఆయన చేసినటువంటి పనుల మీద వారికి ఎంత నమ్మకం కలిగింది. గత ప్రభుత్వంలో గత పాలకులకి ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా చక్కగా వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం అంటే, ఇంత పెద్ద సర్వేలో ఇది ఒక రకమైన సర్వేని దాదాపుగా మరి చూస్తే 7వ తారీఖు మొదలు పెడితే 15,000 సచివాలయాల్లో సుమారు 7 లక్షల మంది సర్వే చేస్తున్నాం. వాళ్ళు మనం చూస్తుంటే సర్వే శాంపిల్స్ చూస్తే ఒక 100 శాంపిల్స్ పెట్టుకొని వాళ్ళు చెప్తారు, ఈ ట్రెండ్ ఇలా ఉంటుంది, రేపు ఇలా వస్తుంది, అలా వస్తుంది చెప్తుంటారు. ఇక్కడ 100కి 100% ఇళ్ళకి వెళ్ళి 100% ఇళ్లలో వాళ్ళు అవునంటే అవునని, కాదంటే కాదని తీసుకున్నటువంటి శాంపిల్స్ని ఆధారంగా ఇన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో, సర్వే కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక చరిత్ర. ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పీపుల్ సర్వేలో ఇంత పెద్ద రెస్పాన్స్, దాదాపు ఈ రోజుకి సంతోషపడుతున్నాం. దాదాపు 1 కోటి కుటుంబాలని ఈరోజు మా 15 లక్షల మంది ఈరోజు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కడుపుని తట్టి వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళ సమాధానాన్ని బట్టి కంక్లూడ్ అయిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది ఒక రికార్డు, అరుదైన రికార్డు. ఆ రిపోర్ట్ని మీకు కూడా తెలియజేయాలని ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏదైతే టార్గెట్లు పెట్టుకొని చేస్తున్నామో, కొంతమంది చెప్తారు వారం రోజులు అన్నారుగా, 21వ తారీఖు అయిపోయింది కదా, ఇంకా 4 రోజులు ఎందుకు పెంచాలంటే 4 రోజులు పెంచినా, వారం రోజులు పెంచినా దీంట్లో ఏం దాపరికం ఏం లేదు. ఒక పక్క వడగాల్పులు కాస్తున్నాయి, కొంత స్లో డౌన్ అయింది. దీనికేమో అర్జెంటుగా ఏదో పూర్తి చేసేసామని చెప్పి బడాయిలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిన ఇంట్లో 5 నిమిషాలు కూర్చోవలసినటువంటి సమయం ఉంది. అవసరమైతే 2-3 రోజులు అదనంగా చేసుకుంటుంది, అంత తప్పేం లేదు. బట్ వెళ్ళటం అయితే ప్రతి ఇంటికి వెళ్ళాలి. మనం కూర్చొని మేము గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు చేతుల్లో అన్ని వేళ్లతోనూ ముద్దలు వేసేసి మెంబర్షిప్లు జరిపినటువంటి రోజులు ఆ రోజు చూసాం. ఆ అనుభవం మాకుంది. కానీ ఈరోజు అలా కాదు, ప్రతిదీ కూడా అనుసంధానం అయిపోయి ఉంటుంది, ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్ అంతా కూడా. ఇక్కడ కూడా ఎక్కడ కూడా మనం చేయకండి అనేది, తిరగండి అనేది తిరిగేసామని చెప్పేటువంటి పరిస్థితి లేదు.